మా ఇంట్లో మా తాతగారి పేరు కృష్ణారావు అండి. మా నాన్నగారి పేరు. ఆయన చాలా కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని, అంటే ఒక చిన్న తన స్థాయిలో తను ఒక చిన్న హోటల్, ఇడ్లీలు వేసుకునే చిన్న స్థాయి నుంచి ఒక ప్రాపర్ హోటల్ పెట్టుకునే స్టేజ్కి ఎదిగాడు. ఆయన ఇచ్చిన ఆస్తి వల్లే ఇవాళ మా ఇంట్లో మేమందరం అన్నం తింటా ఉన్నాం. దట్ ఈస్ పాస్ట్. కాకపోతే ఆయన బాగా ముసలోడు అయిపోయిన తర్వాత హీ స్టార్టెడ్ కొన్ని మాటలు చెప్పేవాడండి. కూర్చోబెట్టి మనవాళ్లకు, నేను అప్పట్లో నెహ్రూ గారితో మాట్లాడాను, గాంధీ గారితో మాట్లాడాను, స్వతంత్రంలో చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేశాను అని చెప్పేవాడు మా తాత. నేను అప్పట్లో చాలా ఆశ్చర్యపోయి నాన్నని అడిగేవాడిని, నాన్న తాత నిజంగా స్వతంత్ర సమరయోధుడా అని. అప్పుడు మా నాన్న చెప్పిన మాట ఏంటంటే, దాన్ని పిచ్చి అంటారు నాన్న, అది ఆల్జీమర్స్, వయసు మీద పట్టడం వల్ల వచ్చిన ఒక రోగము. తాము చేయలేనివన్నీ చేశాము అని చెప్పుకునే అలవాటు ఉంటుంది. ఆ మాట చెప్పంగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటి తాత ఏం పార్టిసిపేట్ చేయలేదా అంటే, అప్పటి వరకు నేను ఎన్నో సంవత్సరాలు నమ్మిన విషయాన్ని మా తాత ఏం చేయలేదా, జస్ట్ ఊరికే డబ్బాలు చెప్పాడా అని నేను షాక్ల నుంచి తేరుకునే లోపల మా తాత పోయాడు అనుకోండి, అది డిఫరెంట్ థింగ్. మా పక్కింట్లో ఇంకోడు ఉండేవాడు, నా ఫ్రెండ్. వాళ్ళ తాత వీడేం చెప్పినా వాళ్ళ తాత నమ్మేవాడు. అప్పుడు నేను అడిగేవాడిని, ఏరా మీ తాత ఎంత ఇన్నోసెంటు, ఏం చెప్పినా నమ్ముతాడు అంటే, మా ఫ్రెండ్ చెప్పిన మాట కూడా సేమ్. ఆయనకు పిచ్చిరా, ఆల్జీమర్స్ అంటారు దాన్ని, వృద్ధాప్యం వల్ల వచ్చిన రోగము, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము అని. ఇప్పుడు నేను పిచ్చి అని కోట్ చేసినందుకు నా మీద ఎవరైనా గుస్సా అయ్యారు. కాకపోతే ఇది అప్పట్లో చిన్న వయసులో మేము మాట్లాడిన మాటలు చెప్తున్నా. ఆల్జీమర్స్ అనేది పిచ్చి కాదు, అది ఒక మతిమరుపు. అది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల విపరీతమైన థాట్ ప్రాసెస్ చేసి కష్టాలు పడి ఉంటారు కదా, పోతుంది, ఫ్యూజులు పోతాయి. ఇప్పుడు ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆల్జీమర్స్ వచ్చింది నేను అన్నానని పోలీసులకు చెప్పారు నాయన, మళ్ళీ కేసులు పెట్టి తొక్కి పారేస్తారు. నేనేం చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు అని నేను వేరే టాపిక్ స్టార్ట్ చేస్తున్నా. ఆ టాపిక్ ఈ టాపిక్ వేరు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేశారు. రిలయన్స్ సంస్థ, ధీరుభాయ్ అంబానీ, మీకు గుర్తుంది కదా, మన ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ, పెద్ద ఆయన, చనిపోయాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకున్న థింగ్ ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ సంస్థ వాళ్ళు టెలికమ్యూనికేషన్లో డబ్బు పెట్టడానికి నేనే దారి చూపించాను. నేను చెప్తే ధీరుభాయ్ అంబానీ విని 5 రోజుల తర్వాత నాకు కాల్ చేసి, నాయుడు గారు మీరు చెప్పిన మాట బట్టి నేను $5 బిలియన్ టెలికమ్యూనికేషన్లో పెడుతున్నాను నాయుడు గారు అని చెప్పారంట. ఇప్పుడు ఈ మాటను ధృవీకరించడానికి ధీరుభాయ్ అంబానీ లేడు, ముఖేష్ అంబానీ వినుండడు, విన్నా మనకొచ్చి చెప్పడు. ఇక చెప్పగలిగింది ఒక చంద్రబాబు నాయుడే. సో చంద్రబాబు నాయుడు గారిని మనం నమ్మాలి. అండ్ రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ మీలో ఎవరన్నా చూసే ఉంటారు, అదేదో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, రాజశేఖర రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది ఒక ఫ్రెండ్షిప్ బంధం మీద తీసిన మయ సభ అని. అది ఒక ఫ్లాప్స్ వెబ్ సిరీస్, ఇట్ గాట్ ఫెయిల్డ్. అది బాగాలేదనుకోండి, నేను చూశాను దాన్ని, చెత్త చెండాలంగా ఉందంటే అది చెండాలంగా ఉంది. అసలు అటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ని సంతృప్తిపరచదు, ఇటు రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ని సంతృప్తిపరచదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారితో ఒక టాక్ షో చేసినప్పుడు కూడా, రాజశేఖర్ రెడ్డి నేను ఒకే కంచంలో అంత మంచి ఫ్రెండ్స్, జస్ట్ పాలసీలోనే డిఫర్ అయ్యాము, మిగతా చోటతా మేమంతా జాన్ జిగ్రీస్ అని చెప్పాడు. ఇక్కడ కూడా మీరు కంపారిజన్ చేసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి ఏమైనా లేసొచ్చి, ఏమయ్యా చంద్రబాబు నీతో నాకు అంత ఫ్రెండ్షిప్ ఉందా అని చెప్తారా? చెప్పరు. సో మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళని ఏరుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లెయిమ్ చేశాడు అంటే దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఆపోజిట్గా ఎవడు లేకుండా చూసుకుంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనర్జీని ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు చూసారా, మీలో, నాలో, లేదా ఈ రాజకీయ వ్యవస్థలో ఒక ట్రంప్కు తర్వాత బాబు గారికి ఈ టాలెంట్ ఉంది. చచ్చిపోయిన వాళ్లను సాక్ష్యంగా తీసుకురాని పరిస్థితుల్లో వాళ్ళు నేను అని చెప్తారు. ఇప్పుడు ఇంకొక ఆణిముత్యం ఏంటంటే, లండన్ మ్యూజియంకి చంద్రబాబు నాయుడు గారిని అలౌ చేయలేదు. సో కొంచెం బ్యాక్ వెళ్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని లండన్ మ్యూజియంలో ఎంటర్టైన్ చేయలేదు లేదా అలౌ చేయలేదు అన్నది ట్రూత్ కానీ బయటికి వస్తే, వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలన్నీ ఏం రాస్తాయంటే, జగన్ ఒక ఆర్థిక నేరస్తుడు అవ్వటం మూలన మన దేశం నుంచి వెళ్ళిన జగన్ మన దేశ పరువును నాశనం చేశాడు, లండన్లో జగన్ని మ్యూజియంలోకి ఎంటర్ కానివ్వలేదు అని ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తారా? చేయలేరా? చేస్తారు.
చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా లండన్కి వెళ్తే లండన్ మ్యూజియంలో ఆయన ఎంటర్ కానివ్వలేదంట. వైఎస్ఆర్సీపీ మీడియాకి ఈ విషయం కూడా తెలియదు. మరీ గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే ఆ విషయాన్ని బయటపెట్టారు. నేను లండన్ మ్యూజియంకి వెళ్తే నన్ను ఎవడు రానిలేదు, మళ్ళీ రానియకపోవటాన్ని మళ్ళీ ఎవడన్నా ఎప్పుడన్నా బయట పెడితే మళ్ళీ అవమానం అవుద్దేమోనని చంద్రబాబు నాయుడు గారు ఒక కథ చెప్పారు సార్. ఆ కథ విని నాకు బతుకు మీద ఆశ చచ్చిపోయింది. కోహినూరు వజ్రాన్ని నేను ఎక్కడ అడుగుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లండన్ మ్యూజియంలోకి రానివ్వలేదంట. ఇంతకన్నా జోకు మా తాత చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ మాట విని బాధపడ్డాను. ఈ కోహినూరు వజ్రపు తిక్క ఏంట్రా స్వామి, ఒక డిప్యూటీ సీఎం ఏమో కోహినూరు వజ్రం మీద సినిమా తీస్తాడు, ఫాలోఅప్గా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కాన్ఫరెన్స్లో కలెక్టర్లు ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూర్చున్న కాన్ఫరెన్స్లో నేను కోహినూరు వజ్రం అడుగుతానని వాళ్ళు నన్ను రానియట్లేదు అని అంటారు. మీరేమన్నా ఒక మిథ్యలో బ్రతుకుతున్నారా? అసలు కోహినూరు వజ్రం మనది, అవును, మా తాతకు 100 ఎకరాలు ఉంది, అవసరానికి అమ్ముకు చచ్చాడు, ఇప్పుడు ఆ 100 ఎకరాలు నావేం చెప్పి నేను పోయి క్లెయిమ్ చేసుకుంటానా? అలాగే ఆ వజ్రం ఏదో టైంలో ఎవడో ట్రాన్సాక్షన్లో ఇండియా నుంచి వెళ్ళిపోయింది, దానికి అది మాది అని చెప్పి ఈ ఫాల్స్ ఎమోషన్తో ఎందుకు జనాల్ని పిచ్చోళ్ళం చేస్తున్నారు బాబు గారు? పవన్ కళ్యాణ్ అంటే చదువుకోలేదు, సినిమా నటుడు, అతనికి వచ్చేది నటించడం మాత్రమే. మీరు రాజకీయ నాయకుడు మీరు, వై షుడ్ యూ డూ దిస్? బాబు గారు మీరు ఇలా చేయడం నాకు అసలే నచ్చలేదు. దయచేసి క్లెయిమ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి నా ఫ్రెండు అంటే చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి లేసి రాలేడు, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీకి నేను చెప్పడం వల్లే ధీరుభాయ్ అంబానీ ప్రపంచ ఆర్థిక రంగంలో నెంబర్ 1 ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ రాడు, ముఖేష్ అంబానీ చెప్పడు. ఇట్లాంటివి చెప్పండి సార్, మేము నమ్మటమో చావటమో మేమే చూసుకుంటాం. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకండి సార్. లండన్ మ్యూజియం లాంటివి విని గుండెలు తట్టుకోలేము అవి.